ఇప్పుడు సమాజంలో ఇంకో కొత్త పిచ్చి సెంటిమెంట్ కూడా తయారైంది. ఎవరైనా ఇంట్లో ఎవరైనా గతిస్తే మరణిస్తే ఆ పేరు మీద మొత్తం ఏడాది అన్నీ మానేయడం, బాగా సౌకర్యంగా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు. సుఖంగా మానేసి ఉంటే కాఫీ మానరు, టీ మానరు, మినపరొట్టు మానరు, ఎదురు వాళ్ళని తిట్టడం మానరు, ఇవన్నీ మానేస్తారు. మా మామగారు పోయారండి, నీ వల్ల పోయాడు, ఏం చేస్తావు ఇక్కడ, ఉండలేకపోయాడు. ఇంక ఏదో వంక గుళ్ళోకి వెళ్ళొచ్చు. గుళ్ళోకి మీ మామగారికి సంబంధం ఏంటి? ఎవరికైనా సరే శాస్త్రం చెప్పిన మైల 10 రోజులే ఉంటుందండి. 11వ రోజు శుద్ధి అంటారు. మైల అంటే బ్యాక్టీరియా. దయచేసి ఆలోచించండి, బ్యాక్టీరియా తప్పితే ఏం లేదు. మైల గురించి అంత విచిత్రంగా మాట్లాడాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ మైలలో పెళ్లి మాటలు ఎక్కడా లేదండి. మాట్లాడకూడదని 10 రోజులు అంతే. ఏడాది పాటు ఆపేస్తారా? ఏమవుతుంది? మాట్లాడకూడదు అని ఎవరు చెప్పారు? నిశ్చితార్థాలు పెట్టుకోకూడదు, పెళ్లి చూపులు చూడకూడదు, లేదా పెళ్లి చేసుకోకూడదు. అందుకని మాట్లాడుకుందుకే ఏ శుభమైన మాటలు మాట్లాడుకోకుండా 12 రోజులు గడిపామనుకోండి, అన్ని వంకర మాటలు వ్యాఖ్యానాలు మిగులుతాయి. అందుకే గరుడ పురాణం చదవమని. అదే ఖాళీగా కూర్చుని ఉండలేడు కదా, ఎవడో ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఈ చెత్త కంటే అది నయం కదా. అంటే అశుభం పేరు మీద శుభాన్ని పరిహరించడం, శుభం పేరు మీద అశుభాన్ని పరిహరించడం శాస్త్రాల్లో ఎక్కడా లేదండి. భగవద్గీత 12వ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా చెప్పిన మాట, యో నృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక. దేనికి ఎక్కువ సంతోషించకుండా, దేనికి ఎక్కువగా దుఃఖపడకుండా, నిమిత్త మాత్రంగా తన పాత్ర ఏదో తాను చేస్తూ ఉండేవాడంటే నాకు చాలా ఇష్టం. శుభానికి అశుభానికి కూడా తాను చేయవలసింది ఏదో చేస్తాడు తప్పితే ఏడుస్తూ కూర్చోడు, లేదా పగలబడి నవ్వుతూ కూర్చోడు, గర్విస్తూ కూర్చోడు.